యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వినబడ్డం లేదా? వదిలేయమంటున్నాను. నీకు నా ప్రాబ్లం తెలియక సింపుల్ గా వదిలేయమంటున్నావు, కానీ దక్కించుకోవడానికి ఎంత హార్డ్ వర్క్ చేశానో, ఎంత తెలివి చూపించానో తెలుసా? నీ హార్డ్ వర్క్, నీ తెలివి తెలుసుగా. ఇంకో చోట చూపించుకో. ఉన్నది వదిలేసి ఇంకోటి చూసుకోవాలా? అది మళ్ళీ ఎంత కష్టం. అసలు ఇదెక్కడ న్యాయం? ఓవర్ యాక్టింగ్ చేయకు. నీకు న్యాయమే కదా కావాలి. డబ్బులు ఎంత కావాలో అడుగు, పడేస్తాను. వదిలే. చేసిన దానికి కూడా జీతం ఇవ్వకుండా జాబ్ తీసేస్తాను అంటాడనుకుంటే వదిలే అడిగినంత ఇస్తానంటాడేంటి? ఈ రాహు నాకు అర్థం కావట్లేదే. ఏంటి? నాకు ఊరికే ఏం అక్కర్లేదు. అందుకని అదే పని చేస్తానంటావా? ఏ ఎందుకు చేయకూడదు? నీకు తెలీదు, సిన్సియర్గా చేస్తున్నా. నువ్వు సిన్సియర్ కావచ్చు, కానీ నాకు అది నచ్చలేదు. పగ పెట్టుకునే కదా నా కలల మీద కొట్టి సాధిస్తున్నావు. ఈ సోదొద్దు. ఈ తిరుగుడు ఇంకా నాకు కనిపించకూడదు. ఈ పాయింట్ని పాయింట్ బ్లాక్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. చేయాల్సింది చేశాక తర్వాత నా ఇష్టం కదా. నేను ఎక్కడ తిరిగితే ఏంటి? అదే తిరగకూడదు అంటున్నాను కదా. భీముడు పట్టాడుగా, పని పోగొట్టుకుంటే అక్క పెళ్లికి ఇబ్బంది అవుద్ది. ఆలోచనలో పడింది. ఈసారికి తిరగనని చెప్పేసి ఎక్కడ రాహుకి కనబడకుండా మాస్క్ వేసుకుని మా స్టోర్ సామాన్లు మా కస్టమర్లకు ఇచ్చుకుంటా. మీ షాప్లోనే పని చేసుకుంటానని చెప్తా. ఏం ఆలోచించుకున్నావు? అంత కోపం అయితే ఎలా? ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయాలిగా, దానికే ఇంత? నీకిది చిన్న విషయమే కావచ్చు, నాకిది ఇప్పుడు పెద్ద విషయం అయిపోయింది. సరే చెప్తున్నాను కదా, మీ షాప్. నేను చెప్పేదే వినాలి. ఈ సాగర్తో నువ్వు తిరగకూడదు. సాగర్తోనా? ఎస్, ఈ సాగర్తో నువ్వు తిరగకూడదు. నేనేమనుకున్నాను, ఏం చెప్తున్నాడు? ఇంకా నయం, నోరు జారలేదు. ఇంతకీ అన్నయ్యతో గొడవేంటో? ఈ సాగర్తో నువ్వు తిరగకూడదు. మీ ప్రాబ్లం ఏంటి? మీకోసం నా పర్సనల్ లైఫ్ మానేయాలా? నేను పర్సనల్గా తీసుకున్నాను కాబట్టి. ఏంటి ఘోరం? పని చేస్తే లైఫ్ అంతా రాసి చేయాలా? విను, ఈ క్షణం నుంచి ఈ సాగర్తో నువ్వు మాట్లాడకూడదు, బైక్ ఎక్కకూడదు, కాఫీ షాపులకి తిరగకూడదు, అసలు ఈ జన్మలోనే కలవకూడదు. దానికి ఎంత కావాలో అడుగు, నీ మోహాన కొడతాను. ముందు నీ నోటితో నాకొకటి క్లారిటీ చెయ్యి. ఎందుకే నన్ను వెంట పడుతున్నావు? అవును. ఇంకోసారి చెప్పు. వేరే ఏం లేదుగా? లేదు. అయితే నేనే ఆ కృష్ణప్రియనని కన్ఫర్మ్గా తెలీదు. చెప్పు, ఎంత కావాలి? ముందు నేను చెప్పేది విను. అసలు నువ్వెవరు చెప్పడానికి? తనతోనే మాట్లాడతా, తన బైకే ఎక్కుతా, కాఫీ షాప్లకి తిరుగుతా, ఇంకా ఎక్కువ మాట్లాడితే హోటల్కి వెళ్ళి టిఫిన్ కూడా చేస్తాం, రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ కూడా తింటాం, తిరుగుతూనే ఉంటాం, కలుస్తూనే ఉంటాం. జన్మంతా కలిసే ఉంటాం. వద్దంటున్నాను కదా. ఎందుకొద్దు? సాగర్ మా అన్నయ్య. వాట్? అన్నయ్య? మా బాబాయ్ కొడుకు. మా అన్నయ్యతో వెళ్తే నీకేంటి? అసలు అన్నయ్యను వదులుకోమని ఎవరైనా చెప్తారా? నువ్వు తప్ప. వాట్ ఈస్ దిస్? ఐ డోంట్ అండర్స్టాండ్. నువ్వు కోట్లిచ్చినా మా అన్నయ్యని వదులుకోను. సారీ, మీ ఆఫర్ని తిరస్కరిస్తున్నాను. ఏయ్, ఏంటి? పసిదాన్ని చేసి మొత్తం పరిగెత్తించావు. లేగదూడని లాక్కొచ్చినట్టు లాక్కొచ్చావు. నిన్ను లాక్కెళ్ళనా?
ఓపిక లేదులే. హ్మ్. ఈ రాహుకి మా అన్నయ్య కూడా పడదనుకుంటా. మా ఇద్దరిని వేరు చేయాలని చూస్తున్నాడు. కుదురుద్దా? ఈ అమ్మాయి సాగర్ చెల్లెలా? సాగర్ మంచోడే. నేనే పొరపాటు పడ్డాను. హిమకు చెప్పాలి. కృష్ణ, ఏంటమ్మా? అక్క మిషన్ ఎక్కడో పడిపోయిందిటమ్మా. వెతుకుదాం పదా. అయ్యో, ఎక్కడ పడేసుకుందో ఏమోనమ్మా. వెతుకుదాం పదా, రా. నా ముందే అంత జరిగింది, ఊరుకుంటానా? నీ వెనకేం జరుగుతుందో ఇక నీకేం వినపడుతుందో. ఏంటి వెతుకుతున్నారు? ఇదేంటి? విష్ణు గారి మిషన్ శిఖర దగ్గరుంది. నా వాణ్ణి నీ వైపుకు తిప్పుకుంటావా? ఈ శిఖర అంటే ఏంటో చూపిస్తా. నువ్వు అయిపోయావే. ఎక్కడ పడిపోయింది? విష్ణు గారు, ఏం చేస్తున్నావు? శ్రీ, ఎందుకు ఇలా చేసావు? అది నేను అడగాలి. నన్నెందుకు కొట్టావు? తన మీదకి కారు పోనిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? అయ్యో శ్రీకాంత్, అక్క వెనుకుందని నేను నిజంగా చూడలేదు. మమ్మీ అర్జెంటుగా రమ్మంది, వెళ్ళడానికి కార్ రివర్స్ చేస్తున్నాను. సారీ అక్క, నేను చూడలేదు. తన మిషన్ నీ చేతిలో ఎందుకుంది? వెళ్తుంటే అక్కడ కనబడింది శ్రీకాంత్. అక్కదేమో అని తీసుకున్నాను. మళ్ళీ వస్తాను కదా, తనదైతే ఇద్దామనుకున్నాను. నీదే కదక్కా? ఇంతే అంటావా? ఇంకేం ఉంటుంది, ప్రామిస్. ఓకే శిఖర, వెళ్ళు. గట్టిగా కొట్టావు. ఇదంతా తెలియదు కదా, సారీ. చూస్తావనుకుంటే నా శ్రీకాంత్ చేత చెంపదెబ్బ కొట్టించావు కదూ. చూస్తూ ఉండా, నిన్ను మాత్రం వదలను విష్ణు. వెళ్ళు. చాలా థ్యాంక్స్. మీరు రాకపోయి ఉంటే వచ్చాను కదా,
మరి నా సారీ. విష్ణమ్మా! అమ్మా, విష్ణు గారు, నేను వెళ్తాను. విష్ణు దొరికిందా? దొరికిందమ్మా. ఇక్కడే దొరికిందా? ఆ, 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 సరే, శివనామస్మరణ చేస్తూ జాగరణ చేద్దాం పదండి. మ్, ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది. అంతా నీ దయ స్వామి. ఓం నమ శివాయ. అన్నయ్య, ఇక్కడున్నావా? నీ గురించే వస్తున్నాను హిమ. నేను నీకోసమే చూస్తున్నానన్నయ్య. నిన్న టెంపుల్లో సాగర్ని కలిశాను. నీకే డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తా అన్నాడు. నిన్ను కల్పించడం నిన్న కుదరలేదన్నయ్య. నేను సాగర్ విషయమే నీతో మాట్లాడాలనుకున్నాను హిమ. తను మంచివాడన్నయ్య. సరే, నేను సాగర్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. మిస్టేక్ నాదే. అన్నయ్య, ఇది చెప్దామనే హిమ. సాగర్తో నేను చూసిన అమ్మాయి తన సిస్టర్ అని తెలిసిందే. నేను చెప్పాను కదన్నయ్య. పొరపాటు నాదేనమ్మా, ఒప్పుకుంటున్నాను కదా. తను మంచివాడని తెలిసిందిగా అన్నయ్య. మరి మా విషయం? నేను ఎవరితో మాట్లాడాలో సమయం సందర్భం చూసుకుని మాట్లాడతాను. ఇక నువ్వేం టెన్షన్ పడకు. కొండంత ధైర్యం నాకు నువ్వు. థ్యాంక్ యూ అన్నయ్య. చెల్లి పెళ్లిని సాగర్తో త్వరగా పీటలెక్కించాలి. ఆ పదమే నాకు పడకపోయినా చెల్లి కోసం చేయాల్సి వస్తుంది. అలాగే పేరయ్య గారు, అలాగే రేపు పెట్టేసుకుందాం. గోవిందా, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు. ఏమయ్యా కృష్ణ, విష్ణు, ఏంట్రాణమ్మా? చెప్తానయ్యా. రేపే మంచి ముహూర్తం ఉందంట. నిశ్చితార్థం పెట్టుకుని లగ్నపత్రిక రాయించుకుందామని అడగడానికి ఆయన చేశారు. సరే అన్నాను, చెప్పేశాను. వాళ్ళకి మాటిచ్చినట్టు రేపే 50,000 చూడాలి. పెళ్లికి 2 లక్షలు అన్నారు కదా, మనకు తారు ఇవ్వాలిగా. ముక్కు పిండి మరీ వసూలు చేద్దాం. అవునమ్మా, వదిలేదే లేదు. మరి రేపు ఇవ్వాల్సిన 50? ఆఫీస్లో అడ్వాన్స్ అడిగాను నాన్న. ఇచ్చేస్తారుగా. హా, ఎలాగోలాగా ఇచ్చేలా చేస్తానులే అమ్మా. అమ్మయ్యా, రేపు నిశ్చితార్థానికి మరే సమస్య లేదు. అమ్మా, ఆ, ఏంటమ్మా? ఇల్లు వాళ్ళకి రాసివ్వాలా? అవన్నీ నువ్వు ఆలోచించకని చెప్పానా? మేం చూసుకుంటాం కదా. నీకు పెళ్లి జరిగి అత్తారింట్లో సుఖంగా ఉంటే మాకంతే చాలరా. నేను బాగుంటే చాలా, మీరు బాగుండాలిగా. నీ కళ్ళల్లో కన్నీళ్ళు మేం బాధలో చూడకూడదు, ఆనంద బాష్పాలుగానే చూడాలక్క. ఎందుకు బాగోమని కంగారు పడుతున్నావు?
నాకు జాబ్ ఉంది, నాన్నకి జాబ్ వచ్చింది. హ్యాపీగా అద్దె ఇల్లు తీసుకుని ఉంటాం కదా. ఆ తర్వాత బంగ్లా కట్టిస్తాం. అమ్మ స్విమ్మింగ్ పూల్ కూడా పెట్టిస్తానన్నారు. చేపలు వేయిస్తానంది. హ్యాపీగానే ఉంటాం కదా. విష్ణు తల్లి, నీ పెళ్లి జరిగితే చాలు తల్లి. అసలు మా గురించేం దిగులు పెట్టుకోకు, సరేనా? గోవిందా, శివహరి మీరెళ్ళండి. అలాగే అమ్మా. కృష్ణ, మనం బోలెడు సామాన్లు కొనాలి. వెళ్దాం పదా. ఏంటయ్య అలా నిలబడి చూస్తావు? రేపు నిశ్చితార్థానికి కావలసినవి అన్ని చూడు. అలాగే రాణమ్మా. రా కృష్ణ. వస్తామక్క. గోవిందా, రేపే నా కూతురు నిశ్చితార్థం. మా విష్ణుకి మంచి సంబంధం చూస్తారని, అవసరమైతే మా ఇల్లు ఇచ్చైనా మా అమ్మాయి పెళ్లి చేస్తాం. నీకు పెళ్లి జరిగి అత్తారింట్లో సుఖంగా ఉంటే మాకంతే చాలరా. మా స్వీట్ హార్ట్ హిమకి మ్యారేజ్ సెటిల్ అయిన దగ్గర నుంచి పార్టీ పార్టీ అంటున్నారు కదా. నిన్న నైట్ టెంపుల్లో మినిస్టర్ అన్నయ్య గారు త్వరలోనే మంచి డేట్ చూసి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అన్నారు. గుడ్ న్యూస్ మేడం. సో సెలబ్రేట్ చేసుకుందామని పార్టీ ఇస్తున్నాను. అందరూ రెడీ అయిపోయి త్వరగా మా ఇంటికి వచ్చేసేయండి. ఓకే మేడం. రా. శిఖరా, ఏంటి ఆలోచిస్తున్నావు? మీ గురించే మేడం. అదే ఆ లో క్లాస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే నిన్న చూసా మేడం. గుడిని కూడా లేకుండా డబ్బుల గురించి టాపిక్ తీసి మిమ్మల్ని అవమానపరిచారు. ఏమండి, మీరంతా విన్నారా? ఈవిడ మాకు 2 లక్షలు ఇవ్వాలి. కిట్టి పార్టీలోనూ అందరిలో మీకు అదే జరిగింది. నలుగురితో కిట్టి పార్టీ పెట్టుకుని వాళ్ళ ముందు అడిగితేనే మీ పరువు పోయింది అంటున్నారు. ఏదో అనుకున్నాము, ఏమీ లేదా? సక్సెస్ రేట్ అంతా జిమ్మిక్కేనా? ఇప్పుడు హ్యాపీ మూడ్లో పార్టీ చేస్తున్నారు. రారు అన్న గ్యారంటీ లేదు కదా మేడం. పోనీ రేపు హిమ పెళ్ళప్పుడైనా వచ్చి గోల చేస్తే అప్పుడు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. మీ జీవితంలో మర్చిపోలేని ఘోర అవమానమేగా మేడం మిగులుతుంది. యూర్ రైట్ శిఖరా. బట్ ఆ డబ్బులు ఇచ్చేస్తే ఈ తారని అస్సలు లెక్క చేయరు. తీసుకున్నావన్న పొగరే చూపిస్తారు. ఇచ్చి మిమ్మల్ని తగ్గమని చెప్పట్లేదు మేడం. ఇవ్వకుండా వాళ్ళు ఇంకా అడగకుండా ఫినిష్ చేయమంటున్నాను. ఐ హ్యావ్ ఎ ప్లాన్ మేడం. విష్ణుని ఒంటరిగా పార్టీకి రప్పించి ఇంకా రూపాయి కూడా ఇవ్వక్కర్లేదని బాండ్ పేపర్ మీద సంతకం చేపించుకుంటే ఇంకా వాళ్ళు డబ్బుల కోసం మిమ్మల్ని అడగలేరు, రాలేరు. ఇవ్వకుండానే అకౌంట్ క్లోజ్ చేసి మీరేంటో చూపించొచ్చు. యా, గుడ్ ఐడియా శిఖరా. వెరీ గుడ్. మన ఇన్స్టిట్యూట్లో చేరిన ఆ అమ్మాయితోనే సంతకం చేయిస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ప్లాన్ ఓకే, కానీ ఆ చెవిటి మాలోకాన్ని ఒక్కదాన్నే రప్పించడం ఎలా? శ్రీకాంత్ ఉన్నారు కదా మేడం. ఎస్, వాడే కరెక్ట్. మమ్మీ. నాన్న, పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ ఓకేనా? ఓకే మమ్మీ, మేడ్ ఇన్ హెవెన్కే వస్తున్నాను. నేను ఇంటికి వచ్చేస్తానులే, కానీ నువ్వు విష్ణు ఉంది కదా, తనని మన ఇంటికి తీసుకురా. దేనికి మమ్మీ? అదే
శ్రీ డబ్బుల విషయాన్ని సెటిల్ చేద్దామని. ఓకే మమ్మీ. ఇంకో విషయం, వాళ్ళందరూ వచ్చినా ఓకే కానీ లోపలికి మాత్రం తీసుకురావద్దు. వాళ్ళని చూస్తేనే వాళ్ళన్న మాటలు గుర్తొస్తాయి. నా పార్టీ మూడ్ డిస్టర్బ్ అవుతుంది. అవుటర్స్కి ఎలాగూ ఎంట్రీ ఉండదు కదా. మళ్ళీ వాళ్ళు వచ్చి మమ్మల్ని రానివ్వరా అని అరిచి నేను ఇబ్బంది పడి అదంతా వద్దు నాన్నా. అవును మమ్మీ. అదే తను ఒక్కతే వస్తే బెటర్. సాఫ్ట్గా ఉంటుంది, ఈ గోలంతా ఉండదు. సరే మమ్మీ, విష్ణుని తీసుకొస్తాను. తెస్తాడు.